హాయ్ ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం మకర రాశి వారి గురించి మాట్లాడుకుందాం. వీరికి సంబంధించినటువంటి ఒక మహత్తరమైన రహస్య విషయం గురించి మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అదేంటంటే, మకర రాశివారు జీవితంలో కోటీశ్వరులు అయ్యే ముందు వారికి కలిగే 5 స్పష్టమైన సంకేతాల గురించి తెలుసుకుందాం. ఈ 5 సంకేతాలు మీ జీవితంలో కనుక కనిపిస్తే గమనించండి, అదృష్టం మీ వైపుకు పరుగులు పెడుతుంది. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు కూడా ఆ కోటీశ్వరుల జాబితాలో ఉండొచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మకర రాశి అనేది శని గ్రహాధిపత్యం ఉన్న రాశి. ఈ రాశి వారికి శని అంటే శ్రమ, క్రమశిక్షణ మరియు న్యాయం. ఈరోజు మీరు కష్టపడుతున్నా రేపు మీరందరికీ ఆదర్శంగా మారతారు. మకర రాశివారు కష్టానికి, ఓపికకు ప్రతీక. అందుకే వీళ్లకు వచ్చే సంపద కూడా సడన్గా రాదు, క్రమంగా దివ్యంగా వస్తుంది. మరి ఆ దివ్యమైన క్షణం ముందు శనిదేవుడు కొన్ని సంకేతాలు చూపిస్తాడు. 5 సంకేతాల ద్వారా మకర రాశివారు అతి త్వరలో కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. దాంట్లో మొదటి సంకేతం ఒంటరితనం పెరగటం, కాని మనసులో శాంతి కలగటం. మొదటి సంకేతం చాలామంది గుర్తించలేకపోతారు, కాని ఇది చాలా ముఖ్యమైంది. మకర రాశివారు కోటీశ్వరులు అయ్యే ముందు వారి చుట్టూ ఉన్న ప్రజలు ఒక్కొక్కరిగా దూరమవుతూ ఉంటారు. మిత్రులు, బంధువులు, కొందరు సహచరులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతారు. మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారని వారు అడుగుతారు. మీ కలలు ఎందుకింత పెద్దవని మిమ్మల్ని చూసి అవమానపరుస్తారు, అవహేళన చేస్తారు. కాని ఈ సమయంలో మీరు బయటకి దూరమైనా లోపల మాత్రం శాంతిని అనుభవిస్తారు. ఇది శనిదేవుడు ఇస్తున్నటువంటి సూచన. ఇప్పటి నుండి నీ యొక్క దృష్టి నీ లక్ష్యం మీద మాత్రమే ఉండాలి అని శనిదేవుడు మీకిస్తున్నటువంటి సూచన ఇది. ఈ ఒంటరితనం అంటే శాపం కాదు, ఇది ఆశీర్వాదం. ఎందుకంటే ఈ దశలోనే మీ మనస్సు మేల్కొంటుంది, మీ ఆలోచనలు రూపం దాలుస్తాయి. మరియు ఈ దశే మీ యొక్క జీవితాన్ని మార్చే మొదటి సంకేతమవుతుంది. ఇక రెండవ సంకేతం అనుకోని అవకాశాలు రావటం, కాని చిన్న చిన్న అవకాశాల రూపంలో. ఈ సంకేతం అనేది చాలా గమనించదగిన సంకేతం. ఒకప్పుడు మిమ్మల్ని ఎవరూ పట్టించుకోకపోయినా ఒకరోజు చిన్న చిన్న అవకాశాలు మీ వైపుకు వస్తాయి. ఉదాహరణకి, ఎవరైనా మీరు చేసిన పని చూసి నీకు టాలెంట్ ఉంది అని మిమ్మల్ని పొగడుతారు. లేదా ఒక చిన్న ఆర్డర్ మీకు వస్తుంది. లేదా ఒక చిన్న ప్రాజెక్ట్లో మీ పేరు వస్తుంది. మీరనుకుంటారు ఇదే నా అవకాశం అని. కాని శనిదేవుడు చూసే విధానం వేరుగా ఉంటుంది. అతడు చిన్న మార్గం ద్వారా పెద్ద ద్వారాన్ని తెరుస్తాడు. మకర రాశివారికి ఇది రెండవ సంకేతం. నీ ప్రయాణం మొదలైంది. ఈ చిన్న అవకాశం నిన్ను కోటీశ్వరుడిగా తయారు చేస్తుంది. ఈ సమయంలో మీరు చేయాల్సింది ఏమిటంటే, ప్రతి అవకాశాన్ని సీరియస్గా తీసుకోవాలి. చిన్న అవకాశమే కదా అని తక్కువగా చూడకండి. ఎందుకంటే ఆ చిన్న అవకాశమే మీకు పెద్ద వేదికగా మారే పరిస్థితులు ఉన్నాయి. ఇక మూడవ సంకేతం డబ్బు రాకపోయినా సరే అంతఃప్రేరణ పెరగటం. ఇది మకర రాశివారికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సంకేతం. మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ 0 దగ్గర ఉండొచ్చు, కాని మీలో ఏదో ఒక అంతర్గత నమ్మకం పెరుగుతుంది. ఏదో పెద్ద విషయం జరగబోతుంది అనే భావన రోజురోజుకు బలపడుతుంది. ఇది సాధారణమైంది కాదు, ఇది శని ప్రభావం, శక్తి మేల్కొలుపు. మీ కలల్లో దేవతలు, పర్వతాలు, సముద్రం లేదా ఎగిరే బంగారు పక్షులు కనిపిస్తే అవి సంపద యొక్క చిహ్నాలు. మీ మనస్సులో భయం తగ్గి ధైర్యం పెరగటం మొదలవుతుంది. శనిదేవుడు ఇప్పుడు మీపై తన దృష్టిని సారించాడు. మీరు తాత్కాలికంగా ఇబ్బంది పడుతున్నా వెనక నుండి అదృష్టం తన దారిని సిద్ధం చేస్తుంది. మనస్సు సైలెంట్గా ఉన్నప్పుడు శబ్దం లేని దైవశక్తి పనిచేస్తుంది. ఈ సంకేతం మీకు కనిపిస్తే కనుక మీ యొక్క ఆత్మ ఇప్పటికే ధనమార్గం వైపు అడుగులు వేస్తుందని మీరు గుర్తించాలి. ఇక 4వ సంకేతం మిమ్మల్ని నొప్పించిన వాళ్లు తిరిగి మీ వద్దకు రావటం. ఈ దశలో ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. మిమ్మల్ని గతంలో తప్పుగా అర్థం చేసుకున్నవారు, మిమ్మల్ని హేళన చేసినవారు ఇప్పుడు మెల్లిగా మీ వద్దకు రావటం మొదలు పెడతారు. వారు చెబుతారు ఏంటంటే, నువ్వు చెప్పింది నిజమైంది, లేదా నీ సలహా నిజంగా చాలా గొప్పదని మీతో చెబుతారు. ఇది ఏం సూచిస్తుందంటే, శని యోగం మారిపోయిందని సూచిస్తుంది. ఇప్పుడు మీ కర్మఫలాలు తిరిగి మీ యొక్క చేతుల్లోకి వస్తున్నాయి. ఇది కేవలం సామాజిక గౌరవం కాదు, ఇది ఆర్థిక స్థితిలో పెద్ద మలుపు. ఈ సమయంలో మీరు ఎగబాకే ముందు దైవం మీకు ఒక పాఠాన్ని నేర్పాడు. నిన్ను నమ్మని వాళ్ల ముందు నువ్వు విజయం సాధించాలి అని. ఇది 4వ సంకేతం.
ఈ దశలో ఆర్థిక లాభాలు ఒక్కొక్కటిగా రావటం ప్రారంభమవుతోంది. అనుకోని బోనస్లు, ఇన్వెస్ట్మెంట్ల లాభాలు, వ్యాపార వృద్ధి ఇవన్నీ ఈ సమయంలో మీకు కలిసివస్తాయి. ఇక 5వ సంకేతం ఏమిటంటే అనుకోని దైవ సంకేతం, అంటే దేవత కాని లేదా శని దర్శనం కాని. ఇది చివరి అత్యంత దివ్యమైన సంకేతం. మకర రాశివారు కోటీశ్వరులు అయ్యే ముందు శనిదేవుడు లేదా ఆయన ప్రతినిధి మీ యొక్క జీవితంలో ఏదో ఒక రూపంలో ప్రవేశిస్తారు. ఆ రూపం ఒక సాధారణ వ్యక్తి రూపంలో ఉండవచ్చు, ఒక సన్యాసి కాని, ఒక పండితుడు కాని, లేదా ఒక చిన్న పిల్ల రూపంలో కూడా ఉండవచ్చు. వారు మీకొక మాట చెబుతారు, నీ సమయం వచ్చింది, నీ కష్టం ఇప్పుడు ఫలిస్తుంది అనే మాట వారి నోటి వెంట వస్తుంది. ఆ రోజు తర్వాత మీరు చూసే ప్రతి విషయం, ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది. ఈ సంకేతం మీకొక పెద్ద మార్పును తెస్తుంది. ఇది కేవలం ధనంలోనే కాదు, ఆత్మలో కూడా. డబ్బు మీ వైపు వస్తుంది, మానవులు మీ వైపు ఆకర్షితులవుతారు, శాంతి మీ హృదయంలో స్థిరమవుతుంది. ఈ దశలో మీరు అర్థం చేసుకునేది ఏమిటంటే కష్టపడి నమ్మకంగా ఉన్నప్పుడు శని ఎప్పుడూ అన్యాయం చేయడు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనిస్తారు. అయితే ఈ 5 సంకేతాలు మీ జీవితంలో ఉన్నాయా అనే విషయాన్ని మీరు గమనించండి. ఒంటరితనం పెరిగింది కాని మనసు ప్రశాంతంగా ఉందా? చిన్న అవకాశాలు వస్తున్నాయా కాని మీరు వాటిని పట్టించుకుంటున్నారా? అంతఃప్రేరణ బలంగా ఉందా? మిమ్మల్ని నొప్పించిన వారు తిరిగి మీ యొక్క జీవితంలోకి వస్తున్నారా? దైవ దర్శనం లేదా శుభసూచన కలిగిందా? ఈ యొక్క 5 సంకేతాలు మీ యొక్క జీవితంలో కనిపిస్తే, లేదా కనీసం 5 సంకేతాల్లో 3 కనిపించినా సరే మీరు కోటీశ్వరుల మార్గంలో ఉన్నారు అనే విషయాన్ని మకర రాశి వ్యక్తులు గమనించాలి. అయితే మకర రాశివారు శనివారం రోజున నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. శ్రీ శనేశ్వర దేవుణ్ణి ప్రార్థించండి. కష్టపడే వారికి సహాయం చేయండి. మౌనం పాటించండి. ఎందుకంటే శబ్దం తగ్గినప్పుడు దైవం మీతో మాట్లాడతాడు. ఇవి పాటిస్తే కనుక మీ యొక్క ధనం దివ్యంగా పెరుగుతుంది. శని యొక్క అనుగ్రహం వచ్చిన తర్వాత ఆగదు, అది తరతరాల వరకు నిలిచే ఉంటుంది. మకర రాశివారు ఎప్పుడు కూడా ఆలస్యంగా విజయాన్ని సాధిస్తారు, కాని ఒక్కసారి ఆ విజయాన్ని అందుకున్నాక వారిని ఎవరూ ఆపలేకపోతారు. మీరు ఇప్పుడే ఆ దశలో ఉంటే కనుక ఆశ విడవకండి. ప్రతి కష్టం మీ కోటీశ్వర జీవితం వైపు అడుగు మాత్రమే. శని ఆలస్యంగా ఇస్తాడు, కాని ఇచ్చినప్పుడు శాశ్వతంగా ఇస్తాడు. కాబట్టి మకర రాశివారు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీ యొక్క జీవితంలో మరెన్నో అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. అలాగే పేదవారికి దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా ఎంతో పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, మకర రాశివారు కోటీశ్వరులు అయ్యే ముందు వారికి కనిపించే 5 సంకేతాలు ఏంటి, అలాగే మకర రాశివారు జీవితంలో ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.